పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు పోలింగ్ బూత్లను వాళ్లకు ఇష్టానుసారంగా మార్చారని ధ్వజమెత్తారు. ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లు దాదాపు 5 కిలోమీటర్లు వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ స్లిప్లను సైతం టీడీపీకి చెందిన నేతలు గ్రామాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి తిరిగి అవే ఓటర్ స్లిప్లను కలెక్ట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ కెళ్లి ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్లీ మండలంలోని 10,000